హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజనీస్ క్రియేషన్ ఛానల్. ఇక్కడ చూడండి, ఇంత చిన్న కుండీలోనే ఈ మిరపకాయలకి అప్పుడే పువ్వులు వచ్చినాయి, పూత వచ్చేసింది, కాయ కూడా వచ్చేస్తున్నది. దీనికి కారణము నేను కలుపుకున్న సాయిలే. బట్ మీకు చూపిస్తాను, నేను దీంట్లో ఏమేమి కలుపుకున్నానో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఈ షవల్ తీసుకున్నాను. ఈ షవల్తో నేను 1 2 3 4 ఇట్లా ఈ షవల్ నిండా 4 తీసుకున్నాను మట్టిని. ఇది ఆల్రెడీ దీంట్లో అన్ని కలిపేసినాను, బట్ మీకు చెప్పడానికి చెప్తున్నాను. ఇది మట్టి అనుకోండి. జస్ట్ ఇది అమెరికాలో ఇట్లా మట్టి దొరకదు, మొత్తం అంతా వుడ్ చిప్సే. వుడ్ చిప్స్ని దాంట్లో కొద్దిగా మట్టి కలుపుతారు. ఇక్కడ అంతా దొరికేది ఇట్లనే దొరుకుతుంది, ప్యూర్ మట్టి దొరకదు అమెరికాలో. 4% మట్టి తీసుకుంటే 1% కౌ మెన్యూర్ తీసుకోవాలి. కౌ మెన్యూర్ అన్నా లేకపోతే మేక ఎరువు అన్నా ఏదన్నా తీసుకోవాలి. దీంట్లో 4% మట్టి తీసుకుంటే 1% కౌ మెన్యూర్ ఆర్ ఎనీ మెన్యూర్ దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మట్టిలో ఎక్షల్ వేసుకోవాలి. ఇది ఎక్షల్ పౌడర్. ఎక్షల్ని పౌడర్ చేసుకున్నాను నేను. దీంతో పాటు ఉల్లిపాయ పైన తొక్కు ఉంటుంది కదా, దాన్ని కూడా ఎక్షల్తో పాటు గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది 1 టీ స్పూన్ అంతా వేయాలి. టీ స్పూన్ సరిపోతుంది ఇంత. ఇది కాల్షియము. ఎక్షల్లో కాల్షియం ఉంటుంది, ఉల్లి తొక్కలనేమో నైట్రోజను. సో దానికి నైట్రోజన్ అంటే ఆకులు గ్రీనరీగా ఉండడానికి బాగా పనిచేస్తుంది. ఇది 1 టీ స్పూన్ వేసుకోవాలి. నేను దీంట్లో వేయట్లేదు, ఎందుకంటే ఈ మట్టిలో అన్నీ ఆల్రెడీ కలిపేసినాను. మీకు చూపిస్తున్నాను. జస్ట్ 1 టీ స్పూన్ అంతా ఈ ఎక్షల్ పౌడర్ వేసుకోవాలి. ఇదేమో బూడిద పౌడర్, బొగ్గు పౌడర్. ఇది 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇదేం చేస్తుందంటే మట్టి pH వాల్యూని బ్యాలెన్స్ చేస్తుంది. సో అందుకని ఇది 1 టీ స్పూన్ అంతా వేసుకోవాలి బొగ్గు పౌడర్. అలాగే 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ ఎప్సమ్ సాల్ట్ వేసుకోవాలి. ఇది ఎప్సమ్ సాల్ట్. ఇది 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ. ఇలా నేను ఫర్టిలైజర్స్ వేసి సాయిల్ని కలుపుకొని పెట్టేసుకుంటాను. సో అప్పుడు మొక్క పెట్టేటప్పుడు ఈ సాయిల్ వేసి, ఈ సాయిల్లో నేను మొక్క పెడతాను. సో మనము చిన్న కుండీలో మొక్క పెట్టినా కానీ ఇలా బలంగా పెరుగుతుంది. చిన్న కుండీలో అయినా కానీ మనకు బోలెడని కాయలు ఇస్తుంది, హెల్దీ కాయలు. చూడండి, ఈ టమాటాల మొక్కని నేను దేంట్లో నాటానో చూడండి. చిన్న కప్ ఇది, అది పెద్ద కంటైనర్ కూడా కాదు. ఇది చిన్న కప్, ఇది చాలా చిన్నది. చూడండి ఎంత చిన్నదో. ఇంత చిన్న కప్పులోనే పూత కూడా ఎన్ని వచ్చినాయో. దీనికి సుమారు ఒక 10 వరకు ఉంటాయి పూత. ఇంకా వస్తున్నాయి పూత ఇక్కడ. సో మనం ఇచ్చే ఫర్టిలైజర్ని బట్టి మొక్కకి మంచి హెల్తీ కాయలు కూడా వస్తాయి. ఇది టమాటాల ప్లాంట్. ఇది టమాటాలో ఇలా ఉంటుంది. టమాటాలో చూడండి, ఇది ఇట్లా ఉంటుంది. దీనికి ఇట్లా పేపర్ లాగా హస్క్ ఉంటుంది. ఈ తొక్కని తీసి వాడుకోవాలి. టమాటాల టేస్ట్ ఎలా ఉంటుందంటే కొంచెం పులుపు, కొంచెం వగరు ఇలా ఉంటుంది టేస్ట్. బట్ అన్ని కాయలు ఒకే టేస్ట్ ఉండదు, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. కొన్ని మరీ పుల్లగా ఉంటాయి, కొన్ని మరి సప్పగా ఉంటాయి. సో అన్ని కాయలు ఒకే టేస్ట్గా ఉండవు. ఇది టమాటాల ప్లాంట్.
ఇలా ఉంటుంది టమాటాలో. చిన్న కప్పులోనే ఇలా కాయలు రావడానికి దానికి కారణము నేను ఇచ్చే ఫర్టిలైజర్సే. నేను చూపించినాను కదా, ఆ ఫర్టిలైజర్సే వేస్తాను నేను. మా సాయిల్లో కలిపేసేసుకుంటాను ముందే అన్ని ఫర్టిలైజర్స్. సో అందుకని ఇంత చిన్న కప్పులోనే పూత కాయ రెండు వచ్చినది. పూత కూడా వచ్చింది, కాయ కూడా వచ్చింది. ఈ కాయ మ్యాక్సిమం సైజ్ ఇంతే ఉంటుంది. దీని కాయ ఇంతే ఉంటుంది మ్యాక్సిమము. ఇది ఇంకా దీంట్లో కాయ ఏర్పడలేదు. దీంట్లో మీకు చూపిస్తాను, కాయ ఏర్పడింది. ఇది ఒక కప్పు. ఇది నేను చాలా కప్పులో వేసి పెట్టాను. ఇంకొకటి చూపిస్తాను నేను అండి. ఇది ఇంకో కప్పులో వేసిన మొక్క. ఇది చూడండి. దీనికి కాయ చిన్నగా ఉన్నది దీనికి, బట్ లోపల కాయ ఏర్పడింది దీంట్లో. ఇంత చిన్న దాంట్లో కొన్ని చిన్నగా వస్తాయి, కొన్ని పెద్దగా వస్తాయి. చూడండి, ఇది ఇట్లా పట్టుకుంటే గట్టిగా ఉంటుంది. సో కాయ ఏర్పడింది అన్నమాట. కాయ కట్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. ఇది ఇట్లా తొక్క తీయాలి. ఇది ఉంటుంది ఇక్కడ. తొక్క తీస్తే లోపల ఇట్లా గ్రీన్ కలర్ ఉంటుంది. చూడండి, ఇట్లా ఉంటుంది. ఇది చిన్న సైజు. ఇది